నాకొక హిట్ కావాలేరా. ఇప్పుడు ఇదే పాటని పాడుతూ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది జాన్వీ పాప. బాలీవుడ్ వరుస డిజాస్టర్స్ తో బెంబేలెత్తించింది. మరి దీంతో బ్యాక్గ్రౌండ్ బాలీవుడ్ అయినా హిట్ కావాలంటే మా టాలీవుడే కావాల్సి వచ్చిందా అన్నమాట అంటూ చెవులు కొనుక్కుంటున్నారట తెలుగు ఫిల్మీ ఫ్యాన్స్. సినిమాలు చేస్తుందన్న మాటే కానీ హిట్ ని చూడలేకపోతుంది బాంబే బ్యూటీ జాన్వీ కపూర్. 7 ఏళ్ల కిందట దడక్ అంటూ సాలిడ్ సక్సెస్ కొట్టిన ఈ అమ్మడు గుంజన్ సక్సేనాతో డీసెంట్ హిట్ నే చూసినా అది ఓటీటీ ఫిల్మ్ గా స్టాంప్ వేసుకుంది. ఇక వీటి తర్వాత థియేటర్లో రిలీజ్ అయిన మరే సినిమా జాన్వీకి సక్సెస్ అందించలేదంటే కెరీర్ ఎంత డౌన్ ఫాల్ లో ఉందో అర్థమవుతుంది. గతేడాది ఉలాజ్ తో పెద్ద డిజాస్టర్ ను చూసిన ఈ బ్యూటీ ఈ ఏడాది పరం సుందరి, సన్నీ సంస్కారికి, తులసి కుమారి, హోమ్ బౌండ్ అంటూ 3 డిజాస్టర్స్ ని ఫేస్ చేసింది. దీంతో ఈ అమ్మడి ఫోకస్ అంతా ఇప్పుడు టాలీవుడ్ పైన పెట్టినట్టు కనిపిస్తుంది. గతేడాది దేవరాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ రామ్ చరణ్ సరసన పెద్దితో పాటు అల్లు అట్లీ సినిమాలో నటిస్తుందని టాక్. మరోవైపు ఎన్టీఆర్ తో దేవర 2 కూడా చేయాల్సి ఉంది. దీంతో బాలీవుడ్ హ్యాండ్ ఇచ్చినా మళ్లీ ఈ సినిమాలతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని ఆరాటపడుతుంది. ఇక పెద్ది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుండగా మిగతా 2 సినిమాలు 2027లో రిలీజ్ అయ్యేట్టు కనిపిస్తుంది. మొత్తానికి ఈ బాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ దిక్కయిందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.